Audio Jungle. అదే రకంగా మనం ఇప్పుడు కనుక 100 సీట్లు గెలుచుకొని హైదరాబాద్ లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పని మొదలు పెడితే నేను చెప్పినట్టు ఒక రైలే కాదు సిరిసిల్ల చుట్టూ రింగ్ రోడ్డు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటా ఉన్నాం. పరిశ్రమలు తెచ్చుకుంటా ఉన్నాం. అపారెల్ పార్కు ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీరు చూస్తా ఉన్నారు ఎన్ని విద్యా సంస్థలు వచ్చినాయో సిరిసిల్లకి. 1, 2 కాదు. అగ్రికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ గాని, అగ్రికల్చర్ కాలేజ్ గాని, ఐటీఐ గాని, ఐటీడీఆర్ గాని ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను మీ అందరికీ ఈరోజు మీరు అడగలేదు, నన్ను ఎవరు చెప్పలేదు, అయినా మాట ఇస్తా ఉన్నా. ఎప్పుడైతే ప్రజల ఆకాంక్ష మేరకు, ఇక్కడ ఉద్యమాల మేరకు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని సిరిసిల్లాను జిల్లా కేంద్రం చేయాలని నిర్ణయించినారో, ఒక జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని హంగులు ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సిరిసిల్లాను చూసి సిగ్గుపడే పరిస్థితి. మాకంటే మీరే బాగున్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు, రోడ్లు కానీ ఇంకోటి కానీ. రేపటి రోజున నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, సిరిసిల్లలో కూడా ఒక రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మన పిల్లల కోసం నేను తీసుకుంటా అని చెప్పి కూడా మాటిస్తా ఉన్నా. ప్రతి మండలంలో ఇప్పటిదాకా మనం వ్యవసాయం మీద దృష్టి పెట్టినాం, సాగునీరు తాగునీరు మీద దృష్టి పెట్టినాం. రేపటి రోజున సిరిసిల్లాలో తప్పకుండా ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక డిగ్రీ కాలేజీను, ప్రతి మండలంలో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ చేసి చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడి పిల్లలకు ఉపాధి అవకాశాలు కానీ, ఇక్కడి పిల్లలకు విద్యా అవకాశాలు కానీ ఇవన్నీ కూడా చేసుకునే సత్తా మనకున్నది, తెలివి మనకున్నది. రేపటి రోజున పని కూడా, ఈ విషయం కూడా మీకు అర్థం కావాలి. 2014లో ఏమైందంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఒక లెక్క పత్రం ఏది కూడా తెలియదు మనకు. ఆనాడు ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు బాలారిష్టాలు, కొత్త కొత్త కష్టాలు. 9 నెలలు అయితే మోడీ సాబ్ ఎంత సతాయించిందంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా విభజన చేయలే. నా దగ్గర ఉండే చాలా గమ్మతైన పరిస్థితి. నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిని, నేను పంచాయతీరాజ్ ఐటీ మంత్రిని కొత్తలో. ఆ టైంలో నా దగ్గర సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ గారు ఉండేది. నేనేమో 2 శాఖలకు మంత్రిని, ఆయననేమో 5 శాఖలకు సెక్రటరీ. నేను ఫోన్ చేసేది. జనరల్గా ఎట్లుంటుందంటే మంత్రి గారు పిలిస్తే సెక్రటరీ గారు టైం తీసుకొని వస్తాడు, కానీ మా పరిస్థితి ఉల్టా ఉండే. నేను సెక్రటరీ గారు మీరు ఎక్కడున్నారంటే నేను ఫలానా డిపార్ట్మెంట్లు ఉన్నా, మరి మా దగ్గరికి ఎప్పుడు వస్తారంటే మధ్యాహ్నం వస్తా. ఈ పరిస్థితి ఉండేది. 9 నెలలు మోడీ పుణ్యమాని పని చేయలేని పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు మనం 9 నెలల ముందే మళ్ళా రద్దు చేసుకున్నాం. కాబట్టి నికరంగా పనిచేసింది 3 ఏళ్ళు. ఈసారి అట్లుండదు. ఈసారి మనకు కూడా మొత్తం వ్యవహారం అర్థమైపోయింది, ఎట్లా పని చేయాలి ఏంది. ఎందుకంటే అప్పుడు మంత్రి కొత్త, వ్యవహారం కొత్త, అన్ని కొత్త. ఈసారి అట్లా ఉండదు. గెలిచిన మర్నాడు నుంచే ప్రభుత్వ నిర్వహణలో పడతాం. నేను మీ అందరికి ఒక మాట ఇస్తా ఉన్నా, పోయిన 3-3.5 ఏళ్లలో ఇంకా కూడా కొంతమంది కార్యకర్తలకు అసంతృప్తి ఉండవచ్చు, నాకు కొంత అన్యాయం జరిగిందనే భావన ఉండొచ్చు. ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని తప్పకుండా పూర్తి స్థాయిలో సంతృప్తి చేసే బాధ్యత కూడా నాది అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యక్తిగతమైన పదవులు, వ్యక్తిగతమైన కోరికలు చాలా మందికి ఉండొచ్చు, కానీ పదవులు లిమిటెడ్గా ఉంటాయి. మీకు నేను తెలియదు కాదు. ఇప్పుడు చాలా మందికి సిరిసిల్ల ఎమ్మెల్యే కావాలని ఉండొచ్చు, నేను కాదంటలేను. అరే మీకు కాదే, వేరే వాళ్ళకు ఉండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు, కాకిరి బికిరి తిరుగుతున్నారు, ఏం చెప్పాలి వాళ్ళు నాకు. నేను మొన్న నిజంగా నేనే అనుకున్నా, నిజంగా కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు, ఊళ్ళో పొండి తిరుగుతున్నారు. వాళ్ళు ఊళ్ళో కోత కనబడబట్టే, మొత్తం కనబడినబట్టే, ఊళ్ళో చెరువులు బాగైంది కనబడబట్టే, కరెంట్ వచ్చేది కనబడినబట్టే, రోడ్లు వేసింది కనబడినబట్టే, రైతు బంధు చెక్కులు తీసుకున్నది కనబడబట్టే, కంటి వెలుగు శిబిరాలు కనబడబట్టే, భూ రికార్డుల ప్రక్షాళన కనబడబట్టే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కనబడబట్టే, పిల్లలకు పెట్టే సన్నబియ్యం సన్నబువ్వ కనబడబట్టే, ఇన్ని కనబడంగా ఏం చెప్పి ఓట్లు అడగాలి వాళ్ళు? ఏం చెప్పాలి? మా రాహుల్ గాంధీ పెద్ద సిపాయి దిగొచ్చిందని చెప్పానా? ఏం చెప్పాలనో తెలియని పరిస్థితుల్లో నిన్న మొన్న వాళ్ళు మాట్లాడిన మీరు చూస్తున్నారు. ఏమన్నాడు నిన్న వచ్చిండు ఒక ఆయన పెద్ద మనిషి, గులాం నబీ ఆజాద్. ఏమన్నాడు? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్రనే లేదు పో అన్నాడు. ఇక నవ్వాలనో ఏడువాలనో వినోదన చెప్పిండు అనుకో నిన్ననే. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ అనే 3 పదాలు లేకపోతే, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే మరొక 300 ఏళ్లకైనా తెలంగాణ వచ్చేదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే, ఆయన ఒక శక్తిగా ప్రజలను మలచకపోతే, గులాబీ జెండా ఎగరకపోతే
తెలంగాణ ఈ రోజు ఇంత చైతన్యవంతమై ముందుకు కదిలేదా, తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేదా, ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమంటే ఆ మిత్రులు కూడా చెప్తారు. ఇక బయటికేదో అంటారు కానీ వాళ్ళకు కూడా ఎరికే. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.